లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. TV5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ వీక్ మొమెంటం ఇంకా కొనసాగుతూనే ఉంది. మనకి మేబీ సెకండ్ హాఫ్లో ఇంకా సెల్లింగ్ వచ్చే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ అంతా ట్రెండ్ మనం అదే అబ్జర్వ్ చేస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 45 మినిట్స్లోనే ఎక్కువగా యాక్టివిటీ మార్కెట్స్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర మార్కెట్స్ కనిపిస్తున్నాయి. 9718 దగ్గర 102 పాయింట్స్ డౌన్తో, అండ్ సెన్సెక్స్ కూడా 320 పాయింట్లు నష్టపోయింది. మనం లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి మాట్లాడుకుంటుండగానే మార్కెట్స్లో ఆల్మోస్ట్ మనకి ఒక 20-25 పాయింట్స్ దాకా నిఫ్టీలో సెల్ ఆఫ్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఏవైతే వీక్ వికెట్ మీద ఉన్నాయో, ఫండమెంటల్స్ పెద్దగా లేవు, అవన్నీ కూడా మార్కెట్స్ ఈ టైంలో పనిష్ చేస్తూ వస్తుంది. చాలా ఫండమెంటల్గా స్ట్రెంత్ అనుకున్న స్టాక్స్ అన్ని కూడా ఈపాటిగా 15-20% దాకా మనం కరెక్షన్స్ వాటిలో రావడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ఉంది. ఆల్మోస్ట్ 24,000 బ్రీచ్ చేసిన 24,000 ఆల్మోస్ట్ బ్రీచ్ చేసినట్టే కనిపిస్తుంది. అయితే బిలో 24,000 క్లోజ్ అవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 4.5 నుంచి 5% దాకా నష్టపోయింది బికాస్ ఆఫ్ వీక్ రిజల్ట్ నేపథ్యంలో. అదే మేజర్గా మార్కెట్స్ను నెగిటివ్ సైడ్ పుష్ చేస్తుంది. ఆటో ప్యాక్ బాగా వీక్గా ఉంది. క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ రంగ షేర్స్లో కూడా అమ్మకాలు ఒత్తిడి రావడం చూస్తున్నాము. మిడ్ క్యాప్లో ఇవాళ సెల్లింగ్ ఉంది. అయితే స్మాల్ క్యాప్ కాస్త తాగిందని చెప్పుకోవాలి. అయితే చూడాలి మళ్ళీ బయింగ్ వస్తుందా రాదా అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఒక 2 to 3 వీక్స్ నుంచి మనం పదే ఇదే అంశాన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. మార్కెట్స్లో ఎనఫ్ లిక్విడిటీ కనిపించట్లేదు. ఫ్రెష్ ర్యాలీకి నెక్స్ట్ ట్రిగ్గర్కి ఏవి మార్కెట్స్లో కనిపించట్లేదు పాయింట్స్ అని చెప్పి. మేబీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో పార్టిసిపేషన్ వచ్చేదాకా ఆర్ ఎనఫ్ లిక్విడిటీ మార్కెట్స్ని డ్రైవ్ చేసేంత వరకు ఈ వీక్ మొమెంటం ఇలాగే కంటిన్యూ కావచ్చేమో. కొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి లత కాలర్ ఉన్నారు ఫస్ట్. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. శివ అడుగుతున్నారు, సన్ఫార్మాలోకి ఎంటర్ అయ్యేందుకు ఇది ఏమన్నా రైట్ టైమా? సన్ఫార్మా ఇది కూడా 52 వీక్ లో రెగ్యులర్గా టచ్ అవుతున్న స్టాక్స్ జాబితాలో ఉంది. ఒకటి సన్ఫార్మా వద్దండి. మీరు ఒకసారి సన్ఫార్మా రిజల్ట్ కానీ మీరు గమనించంటే, ఇది సన్ఫార్మా అనేది ర్యాన్బాక్సీతో లేనప్పుడు అప్పుడు పర్ఫార్మెన్స్ వేరేగా ఉండేది. ఎప్పుడైతే ర్యాన్బాక్సీని వీరు విలీనం చేసుకున్నారో అప్పటి నుంచి కూడా దీనికి కష్టాలు స్టార్ట్ అయినాయి. దీనికి తోడు కొన్ని పేటెంట్ రైట్స్ కోసం హెవీగా ఇన్వెస్ట్ చేశారండి. ఇవన్నీ కూడా మనకి రిజల్ట్ పరంగా చూస్తే ఇప్పటికీ కూడా దీంట్లో మనకి పాజిటివ్ రిజల్ట్ లేదండి. అంటే ప్రాఫిట్స్ అనేది లేని కంపెనీ సన్ఫార్మా. కాబట్టి ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవండి. దీనికన్నా మీరు గ్లెన్మార్క్ వెళ్ళండి, లేదా లుపిన్ కూడా బాగా క్రాక్ అయ్యి ఉంది ఈ మధ్యకాలంలో. సన్ఫార్మా రికవరీ అనేది ఇంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు అండి. కాబట్టి సన్ఫార్మాని అవాయిడ్ చేయమని చెప్తాను. యూరోప్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ ఫుట్సీ, క్యాక్స్, డాక్స్ అని కూడా ఆల్మోస్ట్ 1.5% దాకా క్రాక్ అవుతున్నాయి. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మన మార్కెట్స్లో సెల్ ఆఫ్ రావడానికి. 24,000 బ్రీచ్ అయింది. స్పాట్లో బ్యాంక్ నిఫ్టీ చూడాలి ఎంత వీక్నెస్ ఉంటుంది అనేది. డౌన్ సైడ్ ఎంతవరకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే 24,000 కూడా బ్రీచ్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ డేస్లో దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. బిలో 97 ఆల్మోస్ట్ వచ్చేసేట్టు ఉంది. 24,000 దగ్గరే ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్లో చాలా కీలకమైన సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ కావాలి. ఒకవేళ కనుక 24,000 కూడా బ్రేక్ అయిందంటే కనుక షార్ట్ టర్మ్ కరెక్షన్ మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. బహుశా 23,600-700 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ బట్ కింద లెవెల్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్కెట్ బాగా డీప్ కరెక్షన్ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ సపోర్ట్ తీసుకుంటుందని మనం చెప్పలేం. కానీ ఎప్పుడైతే ఒక 2-3 రోజులు అక్కడ ఏ సపోర్ట్లు అయితే పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించిందో ఆ సపోర్ట్ తీసుకున్నట్టుగా మనం భావించాలి. సో అటువంటి సిచ్యువేషన్ ఇంకా అటువంటి ఒక స్టెబిలైజింగ్ ట్రెండ్ రాలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవరాల్గా నెగిటివ్గా ఉంది. బట్ కానీ షార్ట్ టర్మ్లో మరీ పెద్దగా పడే అవకాశం లేదు. జస్ట్ మ్యాక్సిమం ఒక 5% లోపలే కొంచెం రికవరీ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మేజర్ స్టాక్స్ అన్ని కూడా మేజర్ సపోర్ట్ లెవెల్కి వచ్చాయి కాబట్టి బాటమ్ కొంచెం నియర్ బై ఉన్నట్టే అనిపిస్తుంది. వెంకటరెడ్డి మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి. సార్ నమస్కారం, చెప్పండి.
నమస్తే అండి. ఉజ్జీవన్ ఫైనాన్స్ 400 బై చేసాం. ఓకే, అది యావరేజ్ చేయొచ్చా ఇప్పుడు? శేషు గారిని చెప్పమని. ఓకే. ఉజ్జీవన్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 6 months 1 year. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది హ్యూజ్ ఇంపాక్ట్ అయిన స్టాక్ ఉజ్జీవన్. ఈక్విటాస్ గతంలో వచ్చిన ఐపీఓస్లో భాగంగా హ్యూజ్ ఇంపాక్ట్ పడిన స్టాక్. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చు ఇంకా ఉజ్జీవన్లో, ఆర్ బెటర్ స్టే అవే అంటారా? ఇప్పుడు బాగా పడిపోయి 52 వీక్ ఇంకా ఒక 20 రూపీస్ అయితే 52 వీక్ లోస్కి వస్తుందండి. లోస్కి 52 వీక్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ ఒక 2 to 3 వీక్స్గా ఈ ఎన్బిఎఫ్సి స్టాక్ అంటే వన్ మంత్గా ఎన్బిఎఫ్సి స్టాక్స్లో కొంత బయింగ్ అనేది ఉంది. సో దాని దృష్టిలో పెట్టుకుంటే స్టాక్ ఎక్స్పెన్సివ్ అండి. అంటే మిగతా స్టాక్స్ పెరిగినా కూడా ఇది అంత పెద్ద పెరగలేదు. మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్గా మళ్ళీ మార్కెట్ ఫాల్లో హెవీగా పార్టిసిపేషన్ చేసింది. కాబట్టి 300 బిలో వచ్చినప్పుడు 280 లెవెల్ బ్రేక్ అయితే ఇంక 260 దాకా రావచ్చు. అక్కడ మీరు ఒక యావరేజ్ చేసుకోండి. లేదా 280 బ్రేక్ కాకపోతే 280 లెవెల్స్లో యావరేజ్ చేసుకోండి. అయితే టైం అనేది మీకు 6 నెలలు పెట్టుకోవకండి. 6 నెలలు అంత ఫాస్ట్ రికవరీ ఉండకపోవచ్చు. 1 year 2 months, 1 year 4 months అట్లా టైం ఉంటేనే మీరు ఒక 20-25% మీ యావరేజ్ ప్రైస్ ప్లస్ ఇంతకుముందు కొన్నదానికి కలిపి ఒక 20-25% ప్రాఫిట్ రావచ్చు. 1.5 year మాత్రమే టైం ఉంటే మాత్రమే. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం వద్దని చెప్తానండి. కర్ణాటక నుంచి శ్రీనివాస్ మరొకాల అడగండి శ్రీనివాస్. సార్ అది శేషు గారు లైన్ కలవండి సార్. సార్ పిఐ ఇండస్ట్రీస్ 860లో తీసుకున్నానండి. అది చాలా కిందకి వచ్చింది. చాలా అది ఇప్పటికే 6 లక్షలు మైనస్లో ఉన్నాను సార్. ఏదండి పిఐ ఇండస్ట్రీస్ మీరు అన్నది? అవును సార్. ఓకే, పిఐ ఇండస్ట్రీస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? చాలా కిందకి వచ్చింది. అది 860లో తీసుకున్నాను సార్, ఒక 23 lakhs. ఓకే, చాలా వీక్ అవుతుంది స్టాక్. అండ్ రెగ్యులర్గా 52 వీక్ లో టచ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్లో కూడా మనం కనపడడం చూస్తున్నాము. ఓకే అండి, అంటే హెవీ పొజిషన్ మీరు ఒకే స్టాక్లో తీసుకున్నారు. 23 lakhs అరౌండ్ 890 ఆ లెవెల్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టున్నారండి. ఫండమెంటల్ పరంగా ఇది మంచి కంపెనీనే అండి. అరౌండ్ 200 రూపీస్ 220 లెవెల్స్లో నేను కూడా రికమెండ్ చేసిన స్టాక్ ఇది. మీరు కొంచెం అంటే స్టాక్ పడితే ఆటోమేటిక్గా కొంచెం ప్యానిక్ అవ్వచ్చేమో మీరు, బట్ ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే. అయితే మీరు ఏంటంటే ఇంకోటి కూడా చూడాలండి, అటువంటి ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మంచి స్టాక్ని హయ్యర్ లెవెల్స్లో తీసుకుంటే మనకి కొంచెం రివార్డ్ రేషియోస్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఈ క్వార్టర్ రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. మార్చి వరకు చూసుకుంటే మనకి మంచి రిజల్ట్ పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. మీరు హోల్డ్ చేయండి, పర్లేదు, ఏం కాదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి స్టాక్లో ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో ఇటువంటి కరెక్షన్స్ మామూలే. లాంగ్ టర్మ్ కోసం మీరు భయపడకుండా ధైర్యంగా హోల్డ్ చేయమని చెప్తాను. నిఫ్టీ 9700 మార్క్ని బ్రీచ్ చేయడం మనం చూస్తున్నాం. జూలై 10 తర్వాత నిఫ్టీ మళ్ళీ 9700 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసింది. పీక్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ మనకి 437 పాయింట్స్ క్రాక్ కనిపించింది 52 వీక్ హై లెవెల్స్ నుంచి. సో 4.5% దాకా మనకు సెల్ ఆఫ్ చాలా తక్కువ టైంలోనే రావడం చూస్తున్నాము. సో మనం దీనికే వరీ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతకాలం రిలయన్స్ ఒకటి మార్కెట్స్లో కంపేర్డ్ విత్ అదర్ హెవీ వెయిట్స్ నిలబెడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు రిలయన్స్లో కూడా వీక్నెస్ కనిపిస్తుంది. 2.5% దాకా స్టాక్ నష్టపోయింది. 1540 ఆర్డ్ లెవెల్స్ దగ్గర రిలయన్స్ కూడా ట్రేడ్ అవుతుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని. కుమార్ అడుగుతున్నారు, శివం ఆటో 72 రూపీస్లో తీసుకున్నారు. యావరేజ్ చేసుకోవచ్చు ఈ టైంలో, లాంగ్ టర్మ్కి ఆర్ హోల్డ్ చేసుకోవాలా? శివం ఆటో ప్రస్తుతానికైతే మటుకు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఎందుకంటే ఓవరాల్గా మనం ఈ మధ్య చూస్తున్నాము, టెక్నికల్గా అన్ని స్టాక్స్ పడుతూ రావడం మనం చూస్తున్నాము. అలాగే ముఖ్యంగా మిడ్ క్యాప్ కూడా బాగా పడుతూ రావడం మనం చూస్తున్నాము. శివం ఆటో చూస్తే కనుక 70 రూపాయల దగ్గర కొంచెం రిస్క్ తీసుకొని ఇప్పుడు కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్ కూడా దిగినది కాబట్టి శివం ఆటో షార్ట్ టర్మ్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దిగువన చూస్తే కనుక 50 రూపాయల దగ్గర, అంటే ఇంకొక 10 to 15% వరకు డౌన్ సైడ్ థ్రెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆటో యాన్సిలరీ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది. సెగ్మెంట్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఒక చిన్న డిప్ వచ్చాక మీరు మళ్ళీ శివం ఆటోని తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. నరసింహరాజు తణుకు నుంచి మరొకాలు. హలో నరసింహ గారు చెప్పండి. హలో, ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. రాజు కోరుకప్పలు అడుగుతున్నారు, జేబీ కెమికల్స్ని ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చు అని. జేబీ కెమికల్స్ ఇవాళ రిజల్ట్ ఉన్నట్టుంది. 285 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఫ్లాట్గా ఉంది.
ఒక రకంగా చెప్పంటే ఇంకా పాజిటివ్గా ఉన్నట్టే చెప్పుకోవాలి. మార్కెట్స్ ఇంత వీక్గా ఉన్నా కూడా ఈ స్టాక్లో మాత్రం పెద్దగా మనకు వీక్నెస్ కనిపించట్లేదు. ఆల్రెడీ ఇది ఈరోజు ఒక 3% దాకా పెరిగిందండి, 303 దాకా పెరిగింది. జేబీ కెమికల్స్ అంటే మిగతా ఫార్మా కంపెనీస్ లాంటిది కాదండి, ఇది ఏంటంటే డిఫరెంట్గా అంటే ఇది కాంట్రాక్ట్ క్రామ్స్ అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీంతోపాటు లాంచెస్ అని ఉంటుంది మనకి, ఏవైతే మన స్టెప్సిల్స్ లాంటివి ఉంటాయో అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్, అటు హెర్బల్లో కూడా ఉన్నారండి, సప్లై చేస్తుంటారు వీళ్ళు మేజర్ కంపెనీస్కి. కాబట్టి మిగతా ఫార్మా స్టాక్స్ లాగే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఎఫ్డిఏ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత అదర్ ఇష్యూస్ వీళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి రిజల్ట్ కూడా బాగుండే అవకాశాలే ఉన్నాయి, సర్ప్రైజింగ్ రిజల్ట్ కూడా ఉండొచ్చు. లాంగ్ టర్మ్కి ఆల్రెడీ మీకు ఉంటే హోల్డ్ చేయండి, కొనాలనుకుంటే కూడా కొనుక్కోమని చెప్తాను. నరసింహరాజు ఉన్నారు తణుకు నుంచి. హలో హలో, అడగండి రాజు గారు. నమస్తే అండి. ఇప్పుడు ఇది వాల్యూ బేస్ స్టాక్స్ మేము తీసుకున్నాం, చాలా వరకు తీసుకున్నాం అండి. ఓకే, అవి ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? అవన్నీ ఆల్మోస్ట్ 10%, 15, 20 అలా ఉన్నాయి, తగ్గినండి. అవి అందరూ వాల్ టైం అనగా కాఫీ, టాటా కాఫీ అనగా, ఫ్లెక్స్ ఫుడ్, బాలమర్ వైర్, అది ఇటువంటి భారత్ బీజ్ అనగా ఇవన్నీ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఆల్. ఇవన్నీ నేను యావరేజ్ చేసుకోవచ్చా? ప్లస్ అదొకటిని ఎల్ఎన్టీ కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో తీసుకొచ్చా? ఓకే, వాల్యూ బేస్ గురించి మనం వసంత్ గారు కూడా మొన్న షోలో చెప్పడం చూస్తున్నాం. ఎందుకంటే ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ని మనం ఇచ్చాము. ఒక 10 to 15% నష్టానికి అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 9 to 12 months టైం హొరైజన్ ఇచ్చాం. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత ఒకసారి ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మేబీ వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే సజెస్ట్ చేస్తాము. సో అంత వరి అవ్వాల్సిన పని అయితే లేదు వాల్యూ బైస్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా అయితే. అండ్ ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ అయితే మీరు కొనుక్కోవచ్చండి. ఈ మొన్న రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చింది. అయితే మీరు ఇంతకుముందే చెప్పాను, మంచి కంపెనీ. అప్పుడు సెలెక్ట్ ఎనర్జీ ఉంది, మన వాల్యూ బైలో రికమెండ్ చేసాం, చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. అయితే టైమింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. లేదా మీరు కొనేగానే ఒక 10-15% పడంగానే మీరు కంగారు పడిపోకూడదు. సేమ్ ఎల్ఎన్టీ కూడా సేమ్ అదే వర్తిస్తుందండి. రిజల్ట్ పరంగా మన రిజల్ట్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎన్ని రోజులు ఏంటంటే ఎల్ఎన్టీకి ఆర్డర్ విషయంలో, ఆర్డర్ బుక్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం, అంటే ప్రాజెక్ట్స్ డిలే కావడము, ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అవి స్లోగా సాల్వ్ చేసుకుంటే ఎల్ఎన్టీ కూడా ఇక్కడ నుంచి మీకు పెరగవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు కొనాల్సిన అవసరం అయితే లేదని కొంచెం వెయిట్ చేయండి. ఈ కరెక్షన్ ఎంతవరకు ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లో కరెక్షన్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే, ఒక లెవెల్ కట్ అయితే ఇంకా అక్కడి నుంచి కూడా ప్రైస్ కరెక్షన్ అంటాము. స్టాక్స్లో వితౌట్ ఎనీ రీజన్ ప్రైస్ పడుతూ ఉంటాయి. ఈవెన్ ఎల్ఎన్టీ కూడా కొంచెం పడవచ్చు కరెంట్ లెవెల్స్ నుంచి. కాబట్టి కరెక్షన్ కోసం వెయిట్ చేసి మీరు కొనుక్కోమని చెప్తాం. కేఆర్జీ రెడ్డి ఒక కాలర్ ఉన్నారు. హలో, అడగండి రెడ్డి గారు. సార్ వక్రాంజీ సాఫ్ట్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఫ్యూచర్ ఎట్లా ఉంది? నెక్స్ట్ 2 years హోల్డింగ్. వక్రంజీ సాఫ్ట్వేర్ చూస్తే కనుక, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ స్టాక్ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మిగతా సాఫ్ట్వేర్ స్టాక్స్తో పోలిస్తే ఇన్ఫ్యాక్ట్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. ఈ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 100 రూపాయల నుంచి 450 రూపాయల వరకు వెళ్ళి ఇప్పుడే ఈ వారంలోనే మిగతా స్టాక్స్తో పాటు ఈ స్టాక్ కూడా ఒక స్వల్ప కరెక్షన్లోకి ఎంటర్ అవ్వడం మనం చూస్తాము. ఇన్ఫ్యాక్ట్ పెద్ద కరెక్షన్ కూడా రాలేదనుకోవచ్చు, జస్ట్ ఒక మైనర్ కరెక్షనే రావడం మనం చూస్తున్నాము. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక వక్రంజీ సాఫ్ట్వేర్ రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా స్ట్రాంగ్గా రావడం కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గా పెర్ఫామ్ చేస్తుంది. నా ఉద్దేశం అయితే ప్రస్తుతం ఇప్పుడే కొంచెం కరెక్షన్ కూడా బిగిన్ అయింది కాబట్టి, చాలా కాలం తర్వాత ఒక ర్యాలీ ఓవర్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇంకా మేజర్ డిప్ కూడా రాలేదు కాబట్టి ఒక చిన్న కరెక్షన్లో మీరు వక్రంజీని కొనుక్కోవచ్చు. అరవింద్ మెయిల్ చేశారు, ఈ కరెక్షన్లో నీల్ కమల్ భారత్ ఫోర్జ్ని పిక్ చేసుకోవచ్చా ఆర్ వెయిట్ చేయడం మంచిదా? భారత్ ఫోర్జ్ 1:1 బోనస్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం చూసాము. రెండు కూడా మంచి స్టాక్స్ అండి. అయితే నీల్ కమల్ ఇంకా కరెక్షన్ ఇంకా రావచ్చండి. నీల్ కమల్ కూడా బాగా పెరిగింది, వన్ సైడ్ పెరిగిన స్టాకు 2200 నుంచి ప్రస్తుతానికి 1500కి వచ్చింది. 1440 లెవెల్స్, అంటే ఇక్కడ నుంచి ఒక 100 రూపీస్ కరెక్ట్ అయితే మీరు నీల్ కమల్ పిక్ చేసుకోండి. భారత్ ఫోర్జ్ మాత్రం లాస్ట్ 1.5 yearలో ఈ స్టాక్లో అంతకుముందు అంతా కూడా ఏంటంటే అంత రిజల్ట్ పరంగా ఎంకరేజింగ్ లేదు, టర్న్ అరౌండ్ స్టోరీ అయింది. లాస్ట్ 1 year నుంచి మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి భారత్ ఫోర్జ్ని కూడా ఈ కరెక్షన్స్లో, అంటే నెక్స్ట్ వీక్లోనే మీరు ఈ 2 స్టాక్స్ని పిక్ చేసుకోమని చెప్తాను. ఆల్కెమ్ ల్యాబ్స్ రిజల్ట్స్ బ్రేక్ అవడం ఇప్పుడే చూస్తున్నాము. నికర లాభంలో 75% దాకా క్షీణత కనిపిస్తోంది. రెవెన్యూస్లో కూడా 20% దాకా డిప్ చూస్తున్నాము.
గతేడాది ఇదే క్వార్టర్లో 243 కోట్ల లాభాన్ని ప్రకటించిన కంపెనీ ఇప్పుడు కేవలం 64 కోట్ల లాభానికే పరిమితమైంది. దీంతో ఈ స్టాక్లో ఆల్మోస్ట్ 7% దాకా సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. 1595 రూపాయల దగ్గర ఈ స్టాక్ ఆల్కెమ్ ల్యాబ్స్ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మనం పదే గతంలో డిస్కస్ చేసుకున్నాం ఈ స్టాక్ని. ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్ అని. ఈసారి Q1లో మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాలనే ప్రకటించడం మనం చూస్తున్నాము. శేష్ గారు, మీరు రెగ్యులర్గా ఫార్మా ట్రాక్ చేస్తుంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ అన్ని వీక్ రిజల్ట్ని అనౌన్స్ చేసాయి సార్. యూ నేమ్ ఇట్, ఏదర్ అది నాట్కో ఫార్మా కావచ్చు, దివీస్ ల్యాబ్స్ దానికి ఉన్న కన్సర్న్స్ దానికి ఎటు ఉన్నాయి, ఆల్కెమ్ ల్యాబ్స్ చూస్తున్నాము. ఎక్సెప్ట్ కొన్ని కంపెనీస్ లైక్ లారస్ ల్యాబ్స్ లాంటివి మాత్రమే ఆశించిన అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కంటే భిన్నమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాము. ఏంటి ఫార్మా ప్యాక్కి ఆల్మోస్ట్ కష్టాలు ఇంకా ఎంతకాలం పాటు కొనసాగవచ్చు? అసలు ఇప్పట్లో వీడే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఒకటండి, మనం రిజల్ట్ గమనిస్తే రెవెన్యూస్లో పెద్ద డిప్ అనేది రాలేదండి. రెవెన్యూస్లో ఇన్లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ లాగా వస్తున్నాయి. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఫార్మాలో మార్జిన్స్ తగ్గుతున్నాయండి. మనం క్లియర్గా చూసుకుంటే మార్జిన్స్ బాగా కాంపిటీషన్ కారణంగా మార్జిన్స్ బాగా తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీ ఆల్కెమ్ ల్యాబ్స్ అండి. ఇది యాక్చువల్గా వీళ్ళు ఇన్ఫెక్టివ్ దాంట్లో బాగా లీడర్స్, అంటే ఇన్ఫెక్టివ్ అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, వీటిలో బాగా లీడర్స్ అండి. అదే వీళ్ళకి సీజన్ కూడా ఇది యాక్చువల్గా ఇది మంచి సీజన్. ఈవెన్ ఈ సీజన్లో కూడా వీళ్ళు ఇటువంటి రిజల్ట్ ఇవ్వడం అనేది కొంచెం నెక్స్ట్ ఇంకొక క్వార్టర్ కూడా వీళ్ళకి పెయిన్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మార్జిన్ ప్రెషర్ కారణంగా ఈ ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉండొచ్చు. అయితే ఒక 5 to 6 months కొంచెం ఈ స్టాక్స్ పెద్దగా పెరగకపోవచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్కి ఓవరాల్ గ్రోత్ అనేది ఇంకా స్టిల్ ఇంటాక్ట్లో ఉంది. మనకి గ్రోత్ పరంగా బాగానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రం పెద్ద కంపెనీలు వైపే వెళ్ళమని చెప్తాను. ఈవెన్ ఆల్కెమ్ ల్యాబ్స్, గ్లెన్మార్క్ ఫార్మా ఒకటి, తర్వాత లుపిన్ ఒకటి, ఇటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. ఈవెన్ రెడ్డీస్ని కూడా బాగా ప్రైస్ కరెక్షన్ బాగా వచ్చింది కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోమంటాను. అయితే టైం మాత్రం ఒక 5-6 నెలలు కాకుండా 8 నెలలు కాకుండా అట్లీస్ట్ 1.5 year ఉంటే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి స్లోగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. సతీష్ అడుగుతున్నారు, రాష్ట్రీయ కెమికల్స్ RCFని 1 year టైం హోరైజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఆర్సీఎఫ్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కూడా, అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సెక్టర్ వైజ్ కూడా చూస్తే కనుక చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడే కొంచెం హైయర్ లెవెల్లో 100 రూపాయల దగ్గర నుంచి ఒక చిన్న కరెక్షన్ రావడం అని చూస్తున్నాము. షార్ట్ టర్మ్ కింద చూస్తే కనుక ఇంకొక 10% లెక్కేసుకున్నా కూడా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ బాటమ్ 80 రూపాయల్లో ఉంది. కాబట్టి బహుశా అక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫండమెంటల్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. సో చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు RCF లాంగ్ టర్మ్ కోసం. కలిందాల కిరణ్ కుమార్ మెయిల్ చేశారు, ఉజ్జీవన్ 2035 షేర్స్ 365 రూపీస్లో యావరేజ్ చొప్పున తీసుకున్నారు. ఒక 1 year పాటు హోల్డ్ చేయగలరు. ఇంకా యావరేజ్ చేసుకోవాలా ఆర్ బెటర్ హోల్డ్ చేసుకోవడమేనా? ఉజ్జీవన్ అట్ 365 2000+ షేర్స్. అంటే ఉజ్జీవన్ హోల్డ్ చేయాలంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది. NBFC స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్య కొంచెం పెరిగి మళ్ళీ కరెక్ట్ అవుతున్నాయి. అయితే ఉజ్జీవన్ మిగతా అదర్ NBFC స్టాక్స్లో లాగా అంత స్ట్రెంత్ కనపరచడం లేదండి. దీనికి ప్రధాన కారణం దానికి ముందు విపరీతమైన అంటే ఎక్స్పెన్సివ్ అంటే బాగా పెరిగింది. విపరీతమైన ధోరణితో దీంట్లో బయింగ్ జరిగి స్టాక్ నాన్ స్టాప్గా పెరగడం చూసాము. కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు రిజల్ట్ పర్ఫార్మెన్స్ అనేది దానికి తగ్గట్టుగా ఉండాలి. లేని పరిస్థితుల్లో స్టాక్ ఏ విధంగా లేని కారణంగా లాస్ట్ కొన్ని రోజులు కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ స్టాక్ని మీరు లాంగ్ టర్మ్కి ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ మాత్రం పెద్దగా అప్ ట్రెండ్ అయితే లేదండి. ఓకే, ఇప్పుడు రెయిన్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 7% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. నిన్న ఈ స్టాక్ బాగా పడింది. కొద్దిగా రికవరీ ఈ స్టాక్లో మనం రావడం చూస్తున్నాము. JBF లాంటి వాటిలో కూడా కొద్ది గొప్ప బయింగ్ మళ్ళీ మనకు కనిపిస్తుంది. స్టిల్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. మిడ్ క్యాప్ ఇండెక్స్లో సెల్ ఆఫ్ కనిపిస్తుంది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా సెల్లింగ్ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. హిమత్ సింగ్ సిడే ఈ స్టాక్ కూడా 7% గెయిన్స్తో 313 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్వాలిటీ ఈ స్టాక్ 7% గెయిన్స్తో 144 దగ్గర. టీవీ టుడే నెట్వర్క్ ఈ స్టాక్ కూడా బాగా వీక్ అయిన స్టాక్, బాగా సెల్లింగ్ వచ్చిన స్టాక్లో మళ్ళీ కొద్దిగా బయింగ్ కనిపించి 5% గెయిన్స్ 227 దగ్గర. HPCL, జుబిలెంట్ లైఫ్, JBF ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ కూడా 4% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ 13% నష్టంతో 115 దగ్గర. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9% లాస్లతో 75 దగ్గర. మనప్పురం ఫినాన్స్ 8% డౌన్తో 86 రూపీస్ దగ్గర. అదాని ట్రాన్స్మిషన్ స్ట్రైట్స్ యాక్షన్ కూడా 7 నుంచి 8% దాకా
నష్టాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఫైనల్గా ఎనీ ఓవర్వ్యూ ఎలాంటి ఈ టైంలో పొజిషన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు ఈ వీకెండ్ రోజున? చూడండి, వీకెండ్ రోజున అంటే సెల్ చేయాల్సిన వాళ్ళకి మాత్రం కోటక్ బ్యాంక్ని సెల్ చేయమని చెప్తాను. 1000 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 980 అండ్ 964 లెవెల్స్ రాను రోజుల్లో రావచ్చు. పొజిషన్ లెవెల్స్ ఇంకా అంతకుముందు కూడా మార్కెట్ వీక్ ఉంది కాబట్టి పడవచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ని సెల్ అని చెప్తానండి. దీంతోపాటు మెటల్స్ని కూడా షార్ట్ టర్మ్కి సెల్ అని చెప్తాను. అంటే ఒక మెటల్స్ బ్యాంకింగ్ మాత్రం ఒక ర్యాలీ చిన్న అంటే బాగా పడింది కాబట్టి ఒక ర్యాలీ రావచ్చు. నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ ఆ ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. సుందర్ గారు, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? మోస్ట్లీ ఇప్పటిదాకా వచ్చిన Q1 రిజల్ట్స్ ఆశించిన స్థాయిలో పెద్ద పర్ఫార్మెన్స్ అయితే అంత ఎక్స్ట్రాడినరీ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ ఏ సెక్టార్లో కూడా మనకు కనిపించలేదు, ఎక్సెప్ట్ కొన్ని షుగర్ రిలేటెడ్ లాంటి స్టాక్స్లో మినహా. ఓవరాల్గా ఎలాంటి వ్యూతో మీరున్నారు? ఈ Q1 నిరుత్సాహపరిచిందని అనుకోవాలా? నెక్స్ట్ ఇమీడియట్ ట్రిగ్గర్ మార్కెట్స్కు ఏది ఉండొచ్చు? సో ఇప్పటివరకు రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం డిసప్పాయింటింగ్ అయితే అనుకోవచ్చు. కాకపోతే రిజల్ట్స్ రాకముందే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ అన్నింటిలోనూ హెవీగా పొజిషన్స్ రావడము, ఒకసారిగా న్యూస్ వచ్చిన వెంటనే సెలార్ న్యూస్ అన్న పద్ధతితోటి స్టాక్ ప్రైసెస్ అన్నీ కూడా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు చాలా ఇంటర్నేషనల్ కారణాలు కూడా ఉన్నాయి, మనం ఇందాక మీరు చెప్పినట్టు. సో అవన్నీ కూడా